ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారాలండి. ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తను అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని, పోలవరాన్ని రెండు కళ్ళలాగా భావించారండి. అమరావతిలో కూడా మరి అక్కడ ఉన్నటువంటి రైతులను ఒప్పించి వాళ్ళ ద్వారా ల్యాండ్ పూలింగ్ అనే విధానంతో వాస్తవంగా చెప్పాలంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా భూమిని సేకరించడం బహుశా ఇదే మొదటిసారి. చాలా మంది కూడా విస్మయం వ్యక్తం చేశారు. చాలా మంది ఐఐటి స్టూడెంట్లు కూడా వచ్చి ఇక్కడ పరిశీలించి వెళ్ళారు. ఏ విధంగా రైతులను ఒప్పించి భూమిని తీసుకున్నారు ఇష్యూస్ చంద్రబాబు నాయుడు లేకుండా గారు. ల్యాండ్ పూలింగ్ అనేది ఒక గొప్ప విషయమే. అంటే అక్కడ బాబు గారి మీద నమ్మకంతో ఇచ్చారండి. ఆయన మీద ఉన్నటువంటి విశ్వాసంతో రైతులు నమ్మారు. ఆయన కూడా సిఆర్డి అనే చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టంలో ఆ చట్టంలో వచ్చేటట్లు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి పునాదుల నుంచి బిగించేసినటువంటి అమరావతిని ప్రతిసారి కూడా అక్కడ కులాలు, మతాలు, ప్రాంతాలను డివైడ్ చేసి వాళ్ళ మీద వికృతి క్రీడ ఆడిన మాట మనందరికీ తెలిసినటువంటి విషయం. దీనిలో భాగంగానే ఇక్కడ అమరావతి కాదండి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కుంటుపడింది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పోయినాయి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి వాడు అమరావతి విధ్వంసం వల్ల నష్టపోయినటువంటి వాడే. మీరు చూడండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు కావచ్చు, చిన్న చిన్న ఉద్యోగస్తులు కూడా ఇక్కడి నుంచి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారండి. నేనేమంటానంటే ఒక విధ్వంసకారుడు అధికారంలోకి వస్తే ఏ విధంగా నష్టం జరిగిద్దో ప్రపంచంలో చెప్పడానికి ఇప్పుడు ఈ ఈ ఈ ఉదాహరణ ఒకటండి. నేనేమంటానంటే గతంలో రాజులు ఉండేవాళ్ళు, వాళ్ళు దండయాత్రలు చేసినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి భవనాలని అన్ని కూడా విధ్వంసం చేసి వెళ్ళిపోయేవాళ్ళు. మనం చరిత్రలో చదువుకున్నాం. కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నటువంటి విషయం అమరావతిని, ఆ రాజధానిని ఏ విధంగా విధ్వంసం చేశారో జగన్మోహన్ రెడ్డి గారు మనం చూస్తున్నాం. ఇక రెండో అంశం, అప్పటికే కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు తీసుకుని దాదాపు 10,000 కోట్ల రూపాయల వరకు అక్కడ భవనాల కోసం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కానీ, వీటన్నిటి కోసం వెచ్చించారండి. దీంతో పాటు కూడా ఏంటంటే అమరావతి మాస్టర్ ప్లాన్ అనేది సింగపూర్ వారి ద్వారా తీసుకున్నారు. దాదాపు 271 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో, 4 క్యాపిటల్ వచ్చేసి 16.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది బ్రహ్మాండంగా, ఇది అత్యంత ఆధునికంగా చేయాలని చెప్పి చంద్రబాబు గారు కళ్ళగన్నారు. దానితో పాటు ఆయన అక్కడ పనులు కూడా శరవేగంగా జరిగింది. మీరు చూసే ఉంటారు, 2014-19 మధ్య కాలంలో అమరావతిలో దేదీప్యమానంగా ఉండేది రైతులను చూస్తే. అవన్నీ కూడా అప్పటి రోజులు. కానీ వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులను తీసుకొచ్చి ఎక్కడ ఏమన్నా చేశారా అండి? అంటే పైపెచ్చు ఇక్కడ చూడండి, అక్కడ సచివాలయం బిల్డింగ్ ఉందండి, దానికి రంగులు కూడా వేయలేదండి. 3,350 కోట్ల రూపాయలు మరి స్కూల్ భవనాలకి, గవర్నమెంట్ భవనాలకి రంగులు వేసేసి దుబారా చేసినటువంటి ఆ రోజున్నటువంటి ముఖ్యమంత్రి ఏ విధంగా ఆయన పైశాచిక ఆనందం పొందారో ఇవన్నీ ఉదాహరణలు చెప్పుకుంటా ఉంటాం. కానీ ఆంధ్రప్రదేశ్ 30 సంవత్సరాలు వెనక్కిపోయిందనే బాధ కూడా ఉంది అందరికీ. దీంతో పాటు ప్రధానంగా మీరు అక్కడ గమనించాల్సింది ఏంటంటే ఏ ప్రభుత్వం చేయనటువంటి విధానం అండి.